ఒక రకంగా చెప్తే తక్కువ ఎక్స్పీరియన్స్ మీది. తపన తపన పెద్దది. దీనికోసం మీరు చేసిన జర్నీ చాలా పెద్దది. ఎక్కడ దాన్ని థ్రెడ్ వదలలే మీరు. ఏ పని చేసుకున్నా సరే సినిమా అనే థ్రెడ్ మాత్రం ఎక్కడ వదలలేదు. ఒక 2-3 సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్గాను లేదా రైటింగ్ టీంలోను సలహాలు సూచనలు ఆ కార్యక్రమాల్లో కూడా ఉన్నారు. అక్కడ నుంచి డైరెక్ట్ ఒక కథ రాసుకొని డైరెక్టర్ అవ్వాలన్న థాట్ రావాలంటే ఒక ధైర్యం కావాలా? అది ఎక్కడి నుంచి వచ్చింది? అదే ఇప్పుడు నేను నీది నాది ఒకే కథ తర్వాత నేను ఏ రోజు ఖాళీలో లేను. నీది నాది ఒకే కథ తర్వాత నేను మల్టిపుల్గా వర్క్ చేశాను. కొన్ని సినిమాలకు ఏడీగా వర్క్ చేశాను, జార్జ్ రెడ్డికి పనిచేశాను, తుపాకి రాముడికి పనిచేశాను. అంటే ఒక్కొక్క షెడ్యూల్ అప్పుడు నాకు వీలున్న బట్టు నా డైరెక్టర్ కూడా అట్నే పిలిచేవాళ్ళు. సార్ నేను వేరే పనులలో ఉన్న ఒక షెడ్యూల్ వరకు వస్తాను సార్, పోస్ట్ ప్రొడక్షన్ అంటే ప్రీ ప్రొడక్షన్లో పార్టిసిపేట్ చేస్తాను. అట్లా ఆ సినిమాలో పనిచేసుకుంటూ అప్పుడే తెలంగాణ రావడం. తెలంగాణ వచ్చినాక రవీంద్ర భారతి హరికృష్ణ అన్న. అవును, అదే అడుగుదాం అనుకుంటున్నాను. అంటే మనకి రవీంద్ర భారతి అనగానే పలానా ప్రోగ్రామ్సే జరిగేవి. అక్కడ మృదంగం, శాస్త్రీయ విధ్వంసం ఇలాంటివి నాటకాలు ఇవి జరుగుతూ ఉండేవి. ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు మామిడి హరికృష్ణ గారి తర్వాత. ఆయన క్రియేట్ చేశారా, మీరు దాన్ని ముందు తీసుకెళ్లారు? థాట్ ఎవరిదైనా? ఆ క్రెడిట్ అంతా సార్దే, మేము ఓన్లీ టూల్స్ మాత్రమే. ఓకే, బట్ట దాన్ని పని చేయాలి కదా టూల్స్. సో సినీ వారం ఈ థాట్ సార్కి వచ్చింది, దాన్ని ముందుకు తీసుకెళ్ళటం వెనక విచిత్రం ఏంటంటే అంత కొత్తలో మీరు కొత్త వాళ్ళు, అది ఏర్పడడం కొత్త. శిక్షలో చాలా పెద్ద పెద్ద డైరెక్టర్ని పట్టుకొచ్చారు, దట్టు తెలంగాణ వాళ్ళని. ఆ ప్రాసెస్ ఎలా జరిగింది? అంత పెద్ద డైరెక్టర్ని ఎలా కన్విన్స్ చేయగలిగారు? వాళ్ళకి ఏం చెప్తే కన్విన్స్ అయ్యారు? అంటే నేను ఒకటి బాగా నమ్ముతాను, మన పని మంచిదైనప్పుడు అన్ని మనకు సహకారం అందిస్తాయి. మనం నిజాయితీగా పనిచేయాలి. మన పని మంచిదైతే ఏంది. అక్కడ హరికృష్ణ అన్న శనివారం స్టార్ట్ చేయకముందుకు ఆల్రెడీ బతుకమ్మ ఫిలిం ఫెస్టివల్స్ అని, అవతరణ ఉత్సవాలని, తెలంగాణ ఏర్పడడానికి వచ్చిన అవతరణ ఫిలిం ఉత్సవాలని అంటే కొన్ని చేసేవాళ్ళు. మేము పార్టిసిపేట్ చేసేవాళ్ళము. ఏదో చిన్న నామినీగా వాలంటీర్గా మాకు ఎంతో కొంత ఎకనామిక్ కూడా హెల్ప్ చేసేవాళ్ళు. అట్లా చేసుకుంటూ కంటిన్యూ ఒక ప్రోగ్రామ్ ఉండాలి, సినిమా కంటిన్యూ ఒక ప్రోగ్రామ్ ఉంటే యంగ్ ఫిలిం మేకర్స్ చాలా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి నాతో పాటు ఇప్పుడు మన సతీష్ ఇక్కడ యాంకర్ ఉన్నాడుగా, సతీష్, హుమైన్ సాంగీరు, బత్తిని వినయ్ కుమారు, నరేందర్ అని చెప్పేసి మా అందరికీ ఆయన కెప్టెన్. ఆ నరేందర్కి మాకు ఇట్లా ఒకటి ప్లాన్ చేద్దామని ఏమైనా మంచి ఆలోచించండి అని చెప్పేసి అని. అది మరి అన్న శనివారం ఐడియా అంటే ఐడియా ఒకటి అంటే ఒక సినిమాకి సంబంధించింది ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి. అక్కడ షార్ట్ ఫిల్మ్స్ వేసి యంగ్ ఫిల్మ్ మేకర్స్ అందరినీ ఒక కాడికి తీసుకొచ్చి వాళ్ళకి మెయిన్ స్ట్రీమ్ సినిమాని పరిచయం చేయించుకుంటూ ఐడియాలజీ సినిమా వైపు తీసుకెళ్లాలనేది ఇంటెన్షన్, ఆ ప్రోగ్రామ్ ఇంటెన్షన్. నేటివ్ సినిమాని తీసుకెళ్లాలనేది ఇంటెన్షన్ అక్కడ. అట్లా నరేందర్ కింద మేము అందరం పనిచేసే వాళ్ళము. పేరు అన్న నరేందర్ కలిసి పెట్టేట్టున్నారు. శనివారాన్ని పెట్టారు. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ శనివారం నుంచి కొత్త షార్ట్ ఫిలిమ్స్, చిన్న యంగ్ ఫిలిం మేకర్స్ షార్ట్ ఫిలిమ్స్ చేసేవాళ్ళు. నేను ఒక వర్క్, సతీష్ ఒక వర్క్, నరేందర్ ఒక వర్క్, అట్లా కోఆర్డినేట్ చేసుకుంటూ ఒక 3 months తర్వాత టాకెట్ శనివారం అని ఒకటి స్టార్ట్ అయింది. టాకెట్ శనివారంలో అంటే ఎవ్రీ 2 సాటర్డేలకు ఒక టాకెట్ శనివారం. అంటే నెలకు 4 శనివారాలలో 2 శనివారాలు టాకెట్ శనివారం, అట్లా నెలకు 2. దాని పర్పస్ ఏంటిదంటే టాకెట్ శనివారంలో సినిమా రంగానికి సంబంధించి మెయిన్ స్ట్రీమ్ డైరెక్టర్లు కావచ్చు, టెక్నీషియన్లు కావచ్చు, ఎట్ ది సేమ్ టైం ఫిలిం లవర్స్ కూడా కావచ్చు, వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడి ఫిలిం లవర్స్, ఎట్ ది సేమ్ టైం ఫిలిం క్రిటిక్స్, సినిమా మీద మంచి అవగాహన ఉన్న వాళ్ళు బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళని పిలిపించుకొచ్చి మాట్లాడిస్తా అని చెప్పేసి అట్లా అది స్టార్ట్ చేసినాం. అట్లా టాకెట్ శనివారం స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ తెలంగాణకు సంబంధించిన సినిమా లవర్స్ని పిలిపించుకొచ్చేసి కొంత చేసినాం. అట్లా తీసుకున్న టైంలో నరేందర్ అన్న కొంచెం వేరే వర్క్లో బిజీ ఉండేవాళ్ళు. అప్పుడు నేను ఆయన పొజిషన్కి వచ్చాను. ఆ పొజిషన్కి వచ్చినప్పుడు నేను ఏది చేసినా కొంచెం నాకు అంటే అది కొంచెం నేను ఏదైతే కమర్షియల్ వర్కౌట్ చేయాలని చెప్పేసి ఇంటెన్షన్ ఉంటుంది. అట్లా నేను ఏం చేసినానంటే మై విలేజ్ షో వాళ్ళని తీసుకొచ్చాను నేను. మై విలేజ్ షో మీరు ఎప్పుడు అక్కడనే షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటారు కదా, ఒకసారి మీకు ఆడియన్స్కి ఒక ఇంటరాక్షన్ ఏర్పాటు చేస్తాను రండి. ఇట్లా అదే చెప్పిన నేను ఓన్లీ టూల్నే, మామిడి హరికృష్ణ గారు అని మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు రండి అని చెప్పేసి వాళ్ళకి 50K సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు నేను తీసుకొచ్చిన వాళ్ళని. ఇప్పుడు వాళ్ళకు 2 million వరకు ఉన్నాయి వాళ్ళకి. ఎక్కడో ఉన్నారు ఇప్పుడు. వాళ్ళని అప్పుడు తీసుకొచ్చేసి అప్పుడు గంగవని, ఈ రాజు, అనిల్, శ్రీకాంత్ వీళ్ళని తీసుకొచ్చేసేసి అప్పుడు దానికి ఒక అటెన్షన్ వచ్చింది. అంటే మనం ఒక ప్రోగ్రామ్ చేసినప్పుడు ఒక అటెన్షన్ ఉంటుంది కదా, అట్లా దాని నుంచి అది చాలా మందికి తెలిసింది యంగ్ ఫిల్మ్ మేకర్స్కి. అట్లా అప్పుడు ఫ్లోటింగ్ స్టార్ట్ అయిపోయింది. మిగతా వాళ్ళు రావడము, అక్కడ ఐడియాలు షేర్ చేసుకోవడము. మీరు వెతుక్కున్నారు, ఆ తర్వాత వాళ్ళే అడుగుతుంటారు, వాళ్ళు వచ్చారు. దాని తర్వాత ఇక ఎక్కువ బ్లాస్ట్ అయింది ఎప్పుడు అని అంటే నేను అంటే మనకు ఎప్పుడు కానీ ఉన్న పరిధిలో ఎవరైనా ఒకరు తీసుకురావాలని చెప్పేసి ఇక్కడ నాకు బాగా హెల్ప్ అయింది. ఏంటంటే చైతన్య పింగళ అక్క నాకు అప్పటికి పరిచయం, ఫేస్బుక్లో అక్కడిక్కడ చూసేవాడిని. నేను అక్కను అప్రోచ్ అయినాను అప్పుడు. ఎప్పుడు ఫిదా సినిమా, అక్క మీరు లిరిక్ రైటర్ కాదు, మీరు రండి కొంచెం మీరు మాట్లాడండి, మాలాంటి వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని చెప్పేసి. అంటే ఆమెను ఎందుకు అడగాల్సి వచ్చిందంటే అప్పుడు తెలంగాణ గురించి ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు ఆ భాష వాడడానికి నేను చాలా నేర్చుకున్నాను, మంచి అనిపించింది అని చెప్పేసి అన్నాను. అట్లా అంటే మనకి ఇక్కడ వర్కౌట్ అవుతుంది కదా, పిల్లలు నేర్పొచ్చు కదా అని చెప్పేసి అక్కడ అడిగితే మనకేంటిది
ఏదో చిన్న మంచినీళ్ళు దొరుకుతాను అక్కడ పోయి బిర్యానీ దొరికినట్టు అయింది అక్కడ. ఓకే. నేనెందుకు శేఖర్ కమల్ని పిలుస్తానన్నది. ఓకే. అట్లా శేఖర్ గారు రావడం అది ఇక హ్యూజ్ రెస్పాన్స్. ఎక్కడి నుంచో శేఖర్ కమల తర్వాత తరుణ్ భాస్కర్, తర్వాత మన సంకల్ప్ రెడ్డి, సందీప్ రెడ్డి వంగ అప్పుడు అర్జున్ రెడ్డి, ప్రవీణ్ సత్తరు, హరిశంకర్ రాలేదు, మళ్ళీ వంశీపైడి పిల్ల వచ్చిండు, ఎల్ శ్రీనాథ్, నరసింహరావు గారు, శంకర్ గారు, కుబుసం సినిమా డైరెక్టర్. అట్లా వీళ్ళు వచ్చి వీళ్ళు ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు. ఓకే. మనకు అంటే అక్కడ నా ఇంటెన్షన్ ఎట్లుండానంటే, అంటే ఇప్పుడు అక్కడ అన్నీ ఉన్నాయి, ఆర్టిస్టులు ఉన్నారు, టెక్నీషియన్లు ఉన్నారు, ఏంటిది మిగతా అన్నీ ఉన్నాయి. ఓన్లీ మనకేంటిది ప్రొడక్షన్ ఎక్విప్మెంట్ కూడా ఎవరో ఒకరి దగ్గర ఎక్విప్మెంట్ కూడా వచ్చేది. అంటే వీళ్ళందరూ కలిసి ఒక సినిమా తీయాలని అనుకుంటాం. కానీ మనకి ఏంటిదంటే ఒక ఇమేజ్ ఎట్ ది సేమ్ టైం ఒక ప్రోగ్రామ్ సక్సెస్ అయినప్పుడు ఆటోమేటిక్గా కొన్ని ఈగోస్ వస్తూ ఉంటాయి, చిన్న డిస్టర్బెన్స్ షేరింగ్ లో, చిన్న సక్సెస్ షేరింగ్ లో. అంటే మనకేంటిది ఇప్పుడు అంటే నేను తిరుగుతున్నాను కదా, కొంచెం నాకు అంటే ఇప్పుడు అక్షర్ కుమార్ అంటే ఎవరైనా వచ్చినా ఆటోమేటిక్గా చిన్న ప్రాబ్లమ్స్, ఈగో క్లాషెస్. మేము కూడా పని చేస్తున్నాం కదా, ఆ పేరు ఒకటే వినిపించడం అని అట్లా అన్న తర్వాత చిన్న డిస్టర్బెన్స్ అయింది. నేను ఎక్కడైనా నేను ఏం పని చేసినా కానీ నాకు ఏ డిస్టర్బెన్స్ అయినా కానీ నేను అక్కడ నుంచి వెళ్ళి బయటకు వచ్చేస్తాను. నా ఘర్షణ వాతావరణం, నా ఇంటెన్షన్ అంతా ఏంటిది సినిమా తీయాలి. నేను గోదావరి నుంచి వెళ్ళి డైరెక్టర్ అనేది సినిమా తీయాలని ఇంటెన్షన్ ఉంది. అట్లా మళ్ళీ నేను శనివారంకి నేను అంటే అప్పటి వరకు నేను చేసి నా వంతుకు నేను చేసి బయటకు వచ్చేసి మళ్ళీ సినిమాలకు పనిచేసాను. నేను అప్పటి నుంచి శనివారం ఆగిపోయింది కదా, నడుస్తుంది, ఇప్పటికి కూడా నడుస్తుంది. మొన్న ఆగిపోయింది, కంటిన్యూ నడిచేది. మనకు ఏంటిదంటే ఓ వ్యవస్థ కదా, వ్యవస్థలో మనకు కంటిన్యూ రన్ చేసేది, మధ్యలో కూడా నేను పార్టిసిపేట్ చేసేది. ఓకే. వెళ్ళకుండా ఉండకపోయేది కానీ అంటే స్టేజ్ మీదకి వెళ్ళకపోయేది, ఓన్లీ బ్యాక్ అండ్ వర్క్. మీతో హరికృష్ణ గారు మాట్లాడలేదా, ఎందుకు వెళ్ళిపోతున్నావు అని? అక్కడ నేను ఏమంటున్నానంటే, నేను అన్న కూడా చెప్పలే, అన్న ఇట్లా జరిగింది నాకు ఇబ్బంది అవుతుందని కూడా చెప్పలేదు. ఎందుకంటే ఆయన మస్తు పనులు చేస్తున్నారు, చాలా పనులు, చాలా మంది కళాకారులకు అవకాశం ఇస్తున్నారు. అన్ని అంత ఉద్యమం లేక పనిచేసిన దగ్గర పోయి అన్న నాకు ప్రాబ్లం అయిందన్న అని చెప్పేసి నేను ఎందుకు బాధ పెట్టాలి. ఎట్ ది సేమ్ టైం నాకేంటిది, ఇప్పుడు హాస్పిటల్లో పనిచేసినా ఆడి వరకు అనుకున్నా, శనివారం చేసిన నాకు మెయిన్ స్ట్రీమ్ పరిచయం అయ్యారు చాలా మంది. ఎట్ ది సేమ్ టైం ఎక్కడ పోయినా ఒక డోర్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు సందీప్ రెడ్డి దగ్గరికి నెల రోజులు తిరిగినా కానీ నా ఇంటెన్షన్ నచ్చండి, నేను నెల రోజులు తిరిగిన ఆయన తీసుకురావడానికి. ఓకే. నెల రోజులు తిరిగిన. ఎట్ ది సేమ్ టైం ఫస్ట్ నెల రోజులు ఎందుకు తెప్పించుకున్నారు అంటే అప్పుడు బిజీ. అర్జున్ రెడ్డి అంతా హ్యూజ్ సక్సెస్ వచ్చింది కదా, రోజు పోయి అన్న సార్ రండి, రాజుతోట మా కెమెరామెన్, నీది నాది ఒకే కదా కెమెరామెన్, దానికి కెమెరామెన్, అట్లా రండి అని చెప్పేసి అంటే అప్పటికి ఆయనకి టైం లేకుండే, ఒకరోజు వీలు చూసుకొని వచ్చిండు. టైం లేకపోవడం మీరు స్కిప్ చేస్తున్నారా? లేదు అంటే అందులో మనం ఎందుకన్నా మనకు అట్లా. ఇప్పటికీ నేను విషయం ఏంటంటే, మొన్న నా ట్రైలర్ పంపించినప్పుడు కూడా బాగుంది బ్రదర్ అని అన్నాడు. ఓకే. ఎట్ ది సేమ్ టైం నేను ఇంకేమైనా సాంగ్ ఇట్లా లాంచ్ చేస్తావన్నా అని చెప్పేసి అంటే, లేదు నేను తిరుపతి వెళ్తున్నా అని చెప్పేసి, తప్పకుండా నేను ఏదన్నా ఒకటి చేయగలుగుతానన్నాడు. నేనేమంటున్నానంటే, నేను ఎవరి దగ్గర ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోను, కానీ అడుగుతా. ఇప్పుడు అడగడంలో తప్పులేదు కదా, అడుగుంటే బాగుండేది కదా, వెనకాడుకుంటే నేను అడుగుతాను. అక్కడ నుంచి ఏది వచ్చినా నేను స్వీకరిస్తాను. అది ఎవరి దగ్గర అయినా కానీ, ఇప్పుడు వేణన్న దగ్గర కావచ్చు, హరికృష్ణ దగ్గర కావచ్చు, మా అమ్మ దగ్గర కావచ్చు, మీ దగ్గర కూడా కావచ్చు. నేను అట్లా అడగడంలో తప్పలేదు కదా. వస్తే మనకేంటిది, వస్తే హెల్ప్ అవుతుంది. నేనేం అడుగుతలేను, ఆస్తి అడుగుతలేను, సినిమాకి సంబంధించిందే. నా ఇంటెన్షన్ కూడా అదే కదా, సినిమాకి సంబంధించింది అడుగుతాను. ఎట్ ది సేమ్ అక్కడ శనివారం కూడా వచ్చేది, మీరు రండి సార్, 4 ఫిల్మ్ మేకర్స్ ఉంటారు, ఒక 4 మాటలు వాళ్ళకి ఇన్స్పైర్ అవుతాయి సార్ అని చెప్పేసి అట్లా. సందీప్ రెడ్డి వంగాని నాకు చాలా నచ్చిన ప్రోగ్రామ్ అది. శ్రీనాథ్ నచ్చినప్పుడు ఆయన చెప్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఆయన కుబుసం టైంలో ఆయన చెప్పిన ఇన్స్టెన్స్, ఎన్ శంకర్ తెలంగాణ, ఆయన ఏంటిది ఆ మంచి సినిమాలు, ఆ సినిమాలు చేసేటప్పుడు ఆయన ఎక్స్పీరియన్స్. నరసింహరావు సారు ఏంటి అంటే మనకు వేరే అభిప్రాయాలు ఉండొచ్చు కానీ ఆయన తయారు గొప్పది కానీ ఆయన ఆస్తులు అమ్మి తెలంగాణ సినిమాలు తీసిండు. అంటే వెండి తెర మీద తెలంగాణ డైలాగ్ వినపడింది అంటే ఫస్ట్ ఆయనదే. అట్లా మనకు వేరే అభిప్రాయాలు ఉన్నాయి కానీ వాళ్ళ యొక్క అంటే ఏంటిది, తెలంగాణ సినిమా కోసం వాళ్ళ యొక్క పాత్ర చాలా పెద్దది. మనకు వేరే దాని మీద మనకు అభిప్రాయాలు ఉన్నాయి కానీ వాళ్ళు చేసిన మనకు ఇప్పుడు ఏంటిది, వాళ్ళ వర్కే ఇంపార్టెంట్. మనకు వేరే విషయాల మీద మనకు అనవసరం. దాన్ని మనం ఖచ్చితంగా చచ్చిపోయేదాకా గౌరవించాలి ఆ పనులను. నిజంగా సినివారం అనేది చాలా మంది బడింగ్ డైరెక్టర్స్ కి చాలా చాలా పెద్దగా వచ్చింది. డిఫరెంట్ థాట్ ప్రాసెస్ మార్చింది. కొన్ని వచ్చినాయి. కొంతమంది అంటే మేము అక్కడ పనిచేసే వాళ్ళని కాకుండా వేరే వాళ్ళు డైరెక్టర్లు అయ్యారు. మేము అక్కడ అంటే ఆ శనివారం పనిచేసే వాళ్ళ నేను ఫస్ట్ అవుతున్నాను డైరెక్టర్ని. అంటే నరేంద్ర స్టార్ట్ చేశాడు కానీ ఇప్పుడు ఈ ఒక సినిమా మెటీరియల్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది, వేరే కారణాలు.